పిల్లలు ఒక టీనేజ్కి వస్తున్నప్పుడు ఏ రకమైన మెసేజ్ మనం ఇవ్వాలండి? అంతే కదండి. అంటే బట్టలు అనేది మన సంస్కృతిలో ఒక పార్ట్ కదండి. మీరే చెప్పండి, ఒక పార్ట్ కదా. ఇప్పుడు మీరు ఎవరో ఎందుకంటే మీ ఇంట్లో మనం ఎలా ఉంటాం, మన ఇంట్లో ఎలా ఉంటామండి, భార్యలను కానీ పిల్లల్ని కానీ. నా ఉద్దేశం రిస్ట్రిక్షన్ చేయమని కదండి. చక్కగా కారులు తోలుతున్నారు, విమానాలు తోలుతున్నారు, తోలండి. ఇంజనీర్లు అవుతున్నారు అవ్వండి, డాక్టర్లు అవుతున్నారు అవ్వండి, సమానంగా అవ్వండి, సైంటిస్టులు అవుతున్నారు అవ్వండి. అంతే కదండి. బెడ్రూమ్ ఫోన్లో అన్నీ ఉన్నాయి కదా అని మాట్లాడతారా? ఫోన్లో ఉన్నట్టు మాట్లాడకూడదు కదండి. ఇది తప్పనిసరిగానండి. అంటే శివాజీ అన్న దాంట్లో ఒకటి రెండు పదాలు అయితే దొర్లితే దొరలు ఉండొచ్చు తప్ప, ఎట్టి పరిస్థితుల్లోనూ అతను చెప్పింది ఏదైతే ఉంటుందో బయటకు వచ్చినప్పుడు, పబ్లిక్లోకి వచ్చినప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు అంటే అనసూయ బెడ్రూమ్ లో ఎటువంటి డ్రెస్సుల్లో ఉంటుందో అది పబ్లిక్ డొమైన్ లో అలా ఉండకూడదు అని. అంతే కదండి. ఎవరో ఉండకూడదండి. కాదండి, ఎవరో కాదండి. మీకు తెలిసిన వాళ్ళలో, నాకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా అలా ఉన్నారా? ఉంటే మీరు అడగరా? మీ ఇంట్లో, మా ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కదా. అంటే అంటే పిల్లలకి ఫ్రీడమ్ అంటే ఇది కాదు ఫ్రీడమ్. చక్కగా నీకు ఎక్కడో నీకు యూరోప్లోనో ఎక్కడో సీట్ వచ్చింది, అడ్మిషన్ పంపించు, అక్కడ అవి పోరాడు. లేదంటే మంచి పిల్లలకు చదువు వచ్చింది, మంచి సీట్ వచ్చింది, జమ్మూ కాశ్మీర్లో సీట్ వచ్చింది, హైదరాబాద్ దాటి వెళ్ళను అంటారు కొంతమంది తల్లిదండ్రులు. అక్కడ ఖండించు. ఎందుకంటే పిల్లలకు అవకాశం వచ్చింది కదా, ఎందుకు వెళ్ళరు? జాబ్కి వెళ్ళనంటారు, ఖండించు. చదువుకి వెళ్ళనంటారు, ఖండించు. లేకపోతే వ్యవసాయం చేయాలి, లేకపోతే ఇంకొకటి ఏదో ఇంకొక పని చేయాలి. అక్కడ మాట్లాడటం మానేసి ఆడపిల్లలు నిజంగా ఉద్ధరించాలి అనుకుంటే అది బోల్డ్ ఉన్నాయండి. ఉమెన్స్కి సంబంధించి ఎంతమంది రేపులు గురవుతున్నారు, ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది అనాథల కింద ఉన్నారు, ఎంతమంది ట్రఫికేటింగ్ జరుగుతుంది, వీటికి సంబంధించి ఎప్పుడైనా మాట్లాడింది ఆవిడ? అంటే పబ్లిసిటీ కావాలని మార్కెట్లోకి వస్తున్నారా ఏంటి నాకు తెలియదు. ఇప్పుడు